అందరికీ నమస్కారం. నేను వినయ్ కుమార్. థంబ్‌నెయిల్ చూసారు గదా! ఈ20 జనతా పార్టీ. అసలు ఈ20 జనతా పార్టీ అంటే ఏంటి? ఇది ఎందుకు పుట్టింది? దీని ప్రధాన మోటివ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను వినండి. మనకు ఆల్రెడీ తెలుసు గదా! కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఆన్‌లైన్ పార్టీ పుట్టుకొచ్చి మన దేశ రాజకీయాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో, దేశ రాజకీయాలనే తల్లకిందులు చేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారైతే పదవి నుంచి దిగిపోయే విధంగా చేసింది. సో, అంత ప్రభావితం చేసిన ఈ జెన్‌జీటీకి సంబంధించిన కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇంకొక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అదే ఈ20 జనతా పార్టీ అనమాట. మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఈ20 పెట్రోల్ అనేది ఫేమస్ అవుతుంది. ప్రెజెంట్ మనం ఇండియాలో చూస్తున్నట్లయితే మీరు ఏ పెట్రోల్ పంపుకి గానీ మనకు వచ్చే పెట్రోల్ వచ్చేసి ఈ20 పెట్రోల్ అనమాట. అసలు ఈ20 పెట్రోల్ అంటే ఏంటో క్లియర్‌గా చెప్తాను చూడండి. ఈ20 అంటే ఇథనాల్ 20% అనమాట. మనకు తెలుసు కదా! మనం యూజ్ చేసే పెట్రోల్‌లో ప్రెజెంట్ వచ్చేసి 80% ప్యూర్ పెట్రోల్ ఉంటది. రిమైనింగ్ 20% వచ్చేసి ఇథనాల్ అయితే కలుపుంటారనమాట. ఈ ఇథనాల్ వచ్చేసి మనం అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ షుగర్ కేన్ వేస్ట్ ఇటువంటి వాటిల నుంచి అయితే తయారు చేస్తాం. ఇది వచ్చేసి ఒక మంచి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. బట్ ఈ ఇథనాల్‌ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఎయిదర్ బైక్స్ కానివ్వచ్చు, కార్స్ కానివ్వచ్చు, వాటి ఇంజిన్స్ అయితే ఈ ఇథనాల్ కోసం ప్రిపేర్ చేయలేదనమాట. అందువలన 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ ఈ పెట్రోల్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మైలేజ్ తగ్గడమే కాదు, ఇంజిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనైతే చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇథనాల్ వాడడం వల్ల మనం దిగుమతులను తగ్గించుకోవచ్చు. తద్వారా పెట్రోల్ ప్రైజెస్ స్టేబుల్‌గా ఉండొచ్చు. అంతేకాదు ఇవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తాం కాబట్టి మన దేశం యొక్క ఫార్మర్స్ లబ్ధి పొందుతారనైతే మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎట్ ది ఎండ్ అయితే వినియోగదారుడు చాలా నష్టపోతారనమాట. అయితే ఈ ఈ20 జనతా పార్టీ యొక్క ప్రధాన మోటివ్ ఏంటంటే, ఇప్పుడు మనం పెట్రోల్ పంప్‌కి పోతే మనకు ఓన్లీ ఈ20 పెట్రోల్ అవైలబుల్‌గా ఉంది. మనం ఈవెన్ దో ప్యూర్ పెట్రోల్ కావాలన్నా లేదనమాట. అయితే వీళ్ళు చెప్పేదేంటి, ఒక సైడ్ ప్యూర్ పెట్రోల్ పెట్టండి, ఒక సైడ్ ఈ20 పెట్రోల్ పెట్టండి. ఎవరికి ఏది ఇష్టమైతే అది పంపించుకుంటారు. మీరు ఈ20 పెట్రోల్‌కి తయారు చేయడం రేటు తక్కువ కాబట్టి ప్రైస్ కూడా తక్కువ పెట్టండి. ప్యూర్ పెట్రోల్ కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్స్‌ట్రా పెట్టండి. ఒరిజినల్ ప్రైస్ అనేది చెప్తున్నారన్నమాట. ఇక్కడ వినియోగదారుడికి ఆప్షన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అతను ఏమి పెట్రోల్ తీసుకోవాలనేది అతనే డిసైడ్ చేసుకోవాలి. గవర్నమెంట్ డిసైడ్ చేయకూడదు అనేది ఈ పార్టీ యొక్క ప్రధాన అంశం. అంతేకాదు మన రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారైతే మొదటి నుంచి కూడా ఈ ఈ20 పెట్రోల్‌కి బాగా సమర్థిస్తున్నారనమాట. ఎక్కడైనా సరే స్టేజెస్ మీద నేషనల్ మీడియాలో ఈ20 పెట్రోల్ గురించి ఏదైనా డిస్కషన్ వస్తే ఈయనే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఈయనైతే ఈ20 పెట్రోల్‌కి మంచి మద్దతు తెలుపుతున్నారు. అందువలన ఈ పర్టిక్యులర్ ఈ20 జనతా పార్టీ అయితే ఈయన రిసిగ్నేషన్ కూడా అయితే కోరుకుంటుంది. ఎలాగైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు పదవి నుంచి దిగిపోయారో, అలాగే నితిన్ గడ్కరీ గారు కూడా పదవి నుంచి దిగిపోవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్‌గానే ఛానల్ ఓపెన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజు రీసెంట్‌గా ఓపెన్ చేసినప్పటికి వీళ్ళకి సుమారు ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ వీడియో చేస్తున్న సమయానికి 5,64,000 మంది అయితే ఫాలోవర్స్ వచ్చారు. అదే కాదు ట్విట్టర్‌లో కూడా మోర్ థాన్ 2,00,000 మెంబర్స్ అయితే ఫాలోవర్స్‌గా ఉన్నారు. మనం కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే దీనికి కూడా ఎక్కువ జెన్‌జెడ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. చూద్దాం ఈ ఈ20 జనతా పార్టీ దేశంలో ఎటువంటి మార్పులకు ఆవిర్భావం పలుకుతుందో. సో, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఈ20 పెట్రోల్ ఉండడం మంచిదా? లేకపోతే తీసేయడం మంచిదా? లేకపోతే ఈ20 జనతా పార్టీ చెప్పినట్టు మనకి 2 ఆప్షన్స్ ఉంటే మంచిదా? ఒక సైడ్ ఈ20 పెట్రోల్, ఇంకో సైడ్ ప్యూర్ పెట్రోల్. వినియోగదారుడు ఎవడికి ఏది ఇష్టమైతే అది పెట్టించుకునేటట్టు ఉంటే మంచిదా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థాంక్ యూ. జై హింద్. జై భారత్.